నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 3వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష విద్యా తిథి మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి తదియా తిథి. మూలా నక్షత్రం సాయంత్రం 4:42 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శూల యోగం మధ్యాహ్నం 3:08 వరకు, తదుపరి గండ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 1:09 వరకు, తైతల కరణం రాత్రి 1:12 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:02 నుండి సాయంత్రం 4:42 వరకు, మరల రాత్రి 2:31 నుండి 4:09 వరకు. అమృతకాలం పగలు 10:03 నుండి 11:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం ఉదయం 8:19 చంద్రాస్తమయం సాయంత్రం 7:27 అభిజిత్ ముహూర్తం పగలు 11:44 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:30 వరకు, మరల రాత్రి 10:49 నుండి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 4:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 9:19 నుండి 10:42 వరకు. శుక్లపక్ష విద్యా తిథి మధ్యాహ్నం 1:09 వరకు ఉన్న కారణంగా రేపు తింత్రిణి గౌరీ వ్రతం. తింత్రిణి అంటే చింత చెట్టు. మార్గశీర్ష మాస శుక్లపక్ష విద్య రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. సఖ్యతా లోపాలతో, లైంగిక అసమతుల్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులు రేపు చింత చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులను పూజించి చింతపండు పులిహోరను నివేదన చేస్తారు. రేపటి నుండి 11 రోజుల పాటు చేసే లక్ష్మీ వ్రతం ప్రారంభమవుతుంది. మత్స్య ద్వాదశి రోజు ముగుస్తుంది. రేపు రంభా వ్రతం. కొన్ని సాంప్రదాయాల ప్రకారం రేపు రంభా వ్రతం ఆచరిస్తారు. ఎక్కువ ప్రాంతాలలో జ్యేష్ఠమాస శుక్లపక్ష తదియ రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. స్కంద పురాణం ప్రకారం శివుణ్ణి భర్తగా పొందటం కోసం పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించారట. స్త్రీలు తమకు సుఖ వైవాహిక జీవితం ఉండాలని కోరుకుంటూ 2 జతల గాజులను అప్సరస రంభ లక్ష్మీదేవులుగా భావించి అరటి చెట్టు నీడలో పూజ చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.